మనకి ఈరోజు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో టాప్ 5 బ్యాట్స్మెన్స్ ఎవరున్నారు, దాని తర్వాత టాప్ 10లో చూసుకుంటే ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎవరున్నారు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఈ టాప్ 5 లిస్ట్లో కనుక మనం చూసుకుంటే లాస్ట్ వీక్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనకి హ్యారీ బ్రూక్ ఉన్నాడు. ఎందుకు సెకండ్ టెస్ట్లో అతను 158 రన్స్ కొట్టాడు కాబట్టి అతను డైరెక్ట్గా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మరి థర్డ్ టెస్ట్లో చూసుకుంటే లార్డ్స్ వేదికగా ఏకంగా 144 రన్స్ కొట్టాడు జో రూట్ 2 ఇన్నింగ్స్లో కలిపి. సో మరి దీంతో అతను ఏకంగా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాడు. దాని తర్వాత హ్యారీ బ్రూక్ అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి అతను వచ్చేసరికి థర్డ్ ప్లేస్కి వచ్చాడు అనమాట. మరి సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు భయ అంటే సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి విలియమ్సన్, దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే అంతకుముందు జైస్వాల్ ఉండేవాడు. సో జైస్వాల్ ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిపోయి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి స్టీవ్ స్మిత్ అయితే ఫోర్త్ ప్లేస్ను ఆక్రమించుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు టాప్ 5 ప్లేస్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనకి జో రూట్, సెకండ్ ప్లేస్లో కేన్ విలియమ్సన్, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి హ్యారీ బ్రూక్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి స్టీవ్ స్మిత్, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి ఎస్ఎస్వి జైస్వాల్ అనమాట. అయితే మరి అంతకుముందు మనకి సిక్స్త్ ప్లేస్లో మనకి సెకండ్ టెస్ట్లో 430 రన్స్ చేశాడు కదా శుభ్మన్ గిల్. సో మరి థర్డ్ టెస్ట్లో చూసుకుంటే అతను కేవలం 22 రన్స్ చేశాడు కాబట్టి సో దాంతో అతను సిక్స్త్ ప్లేస్ నుంచి ఏకంగా 9th ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మరి బ్యాట్స్మెన్స్ లిస్ట్ అయితే టాప్ 5 లిస్ట్లో ఉందైతే వీళ్ళు అనమాట. దాని తర్వాత మరి శుభ్మన్ గిల్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి థర్డ్ టెస్ట్లో సో అతను సిక్స్త్ ప్లేస్ నుంచి మరి 9th ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది.